ఫైనలీ వెంకటాపురం రీచ్ అయ్యాము. 5వ రోజే రీచ్ కావాలి సాయంకాలం. యాక్చువల్లీ రెస్ట్ తీసుకున్నాము ముందు ఒక విలేజ్ లో. వెంకటాపురం వచ్చేసాం. వెంకటాపురం బస్ స్టాండ్ ఇది. నైట్ టైం తెల్లవారుజాము 3 గంటలు కాబట్టి ఏం కనిపించాడు. ఇప్పుడు ఊర్లో ఎంటర్ అవబోతున్నాం. ఇక్కడ నుంచి ఇక 5% మాకు ఏం లేదు, ఇంకా 10% శ్రీశైలం. 90% అయిపోయింది ఇంకా పాదయాత్ర. అన్నీ ఇంకా షాప్స్ అన్నీ ఉంటాయి. ఈ శ్రీశైలం యాత్ర అయ్యే వరకు అన్నీ ఫుల్ క్రౌడ్, అన్నీ దొరుకుతాయి ఏం కావాలంటే అవి. మొత్తానికి జాతర ఇదంతా. యాక్చువల్ క్రౌడ్ తగ్గింది, అందరు రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు. సమయం 3 గంటలకు వస్తుంది కాబట్టి ఉదయం 5 గంటలు లేచే లెవెల్ ఉంటారు. అందుకే క్రౌడ్ అనిపించలేదు. రైట్ సైడ్ గుడి స్నానం చేసుకొని బయలుదేరుతాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వెంకటాపురం దేవాలయం ఇది. ఓం నమః శివాయ. ఇప్పుడే స్నానాలు చేసుకొని వెంకటాపురం నుంచి ఇంకా వెంకటాపురం అడవిలో పాదయాత్ర సాగిస్తాము. ఈరోజుతో 6వ రోజు. ఈరోజుతో మా పాదయాత్ర ముగిస్తుంది. రాత్రి లోపల ఆ శ్రీశైలం చేరుకోవాలి. ఓం నమః శివాయ. వెంకటాపురం ఊర్లో పవర్ఫుల్ దేవాలయం ఇది. దాని వెనక నుంచి సైడ్కి వెళ్తున్నాం. ఇదే దేవాలయము. ఇక్కడ దేవాలయం ఇది. రాజరాజేశ్వర దేవాలయం వెంకటాపురం. అన్నప్రసాదం తయారు చేస్తున్నారు. చాలా దేవాలయాలు ఉన్నారు. ఓం విశ్వ ఎడుకున్నాడు వెంకటరామ. ఇక్కడ ఒక శివాలయము, నవగ్రహ తులసి చెట్టు, అమ్మవారి దేవాలయం ఇది. ఇంకా గుడి తెరవలేదు. ఓం నమః శివాయ. ఇంకా తెరవలేదు, ఉదయాన్నే కాబట్టి 4 గంటలకి. ఇది వచ్చేసి బయట దారి. ఇలా గుళ్ళోకి వచ్చి స్ట్రైట్ ఇలా వెళ్ళాలి. చీకటి కాబట్టి కనిపించదు. లైట్ వేస్తున్నాం చూడండి. దారి ఇలా వెళ్ళాలి. సామాన్ వెళ్తున్నారు. పొద్దునే ఇక్కడ గంగ ఫుల్ పోస్తున్నాయి. సామి ఉండమా కాశీ సామి సాయి. మా కాశీ స్వామి పరిస్థితి ఫుల్ ఉన్నాయి. గంగా సన్నపామా పెద్దపామా? గంగా ఎక్కడి నుంచి వస్తా తెలియదు. కానీ స్వామి బూట్లు ఇప్పినావా? కచ్చి ఇప్పినావా షూస్? అంటే యాంక్లర్స్ అనమాట. ఇప్పినట్లే తెలియదు. సాయి వేసుకోలేదు కదా యాంక్లర్స్. మనకి బాడీకి సెట్. మొదటిసారి ఇలా చూడ్డాం నేను. చెక్ పోస్ట్ పెట్టావు, అందుకే బంద్ ఉంటుందేమో. బంద్ ఏం లేదు, చెక్ పోస్ట్. ఫస్ట్ టైం ఇక్కడ చెకింగ్ పెట్టారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సరిపోయింది. మొత్తానికి వెంకటాపురం నుంచి బయలుదేరాము.
5 గంటలకు బయలుదేరాము. ఇప్పుడు 6 అయిపోయింది, మొత్తం తెల్లారింది. ఇక్కడ వెంకటాపురం దాటిన తర్వాత మొదటి ప్లేస్ లో గోసాయి గట్ట వీరేంద్ర స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ఉంది. మా స్వాములు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు సేవ చేసుకుని వస్తారు, మేము ముందు సేవ చేస్తాం. ఓం నమః శివాయ. మా స్వాముల సేవ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడే భిక్ష మేము ముందు చేస్తాము. మా స్వామి ఆకలి కావట్లేదు అంట. ఇయ్యాలకి నెట్ ఏం అవసరం లేదు, వీడియోకి. మా స్వాములు అప్పుడే ఇయ్యాలకి ఇంకా టిఫిన్ సేవకి ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఒగ్గాని సేవ ఉందంట, ఇంక ఒగ్గాని సేవ చేసి ప్రయాణిస్తారు. ఓం నమః శివాయ. ప్రతిబంధమైన కోరికలకు మేము బానిసమరం ఉన్నాము. మీ సహాయం లేనిదే నేను పొందట అసంభవము. నీవే మా ఏకైక స్వామివి, శక్తివి కనుక దేవాది దేవ నీవే మమ్ము కరుణించు తండ్రి. మల్లికార్జున స్వామి. ఓం నమః శివాయ. కరుణాజన సుఖినో భవంతు. ఆంజనేయ స్వామి గుడి గోసాయి కట్ట అంటది. ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది వచ్చేసి దర్గా, శ్రీశైలం వెంకటాపురం నుంచి ఫస్ట్ ఆంజనేయ స్వామి దేవాలయం వస్తుంది, తర్వాత దర్గా వస్తుంది, నెక్స్ట్ నాగులొట్టి, దీని తర్వాత నాగులొట్టి. తెల్లారిపోయింది 6:15 టైం. ఇలా వెళ్ళిపోతాం మెల్ల. ఓం నమః శివాయ. మేము ఓన్లీ శ్రీశైలం పాదయాత్ర వెంకటాపురం నుంచి బయలుదేరుతాము. ఓన్లీ శివరాత్రి టైంలో, ఉగాది టైంలో వెళ్తాము. కానీ వీళ్ళు 365 రోజులు ఇక్కడ ఎలా నివసిస్తారో తెలియదు స్వాములు. శాశ్వతం ఇక్కడ ఉంటారు. ఇది వచ్చేసి చిన్న విలేజ్ అనమాట. అది దారిలో రెండో వెంకటాపురం తర్వాత వచ్చే ఫస్ట్ విలేజ్ ఇదే. ఈ అడవిలో విలేజ్ ఉందంటే వీళ్ళు ఎలా నివసిస్తారో ఆ భగవంతుడిగా తెలియాలి. ఇప్పుడిప్పుడు డెవలప్మెంట్ అవుతున్నట్టుంది ఇక్కడ విలేజ్. అప్పుడు గిరిజన ప్రాంతం ఇది, ఇదంతా. పాఠశాల కూడా ఉంది. నాగులుట్టి చెంచుగూడెం అంటది ప్రాంతము. ఇప్పుడు ఇలానే కాదు, మేము గవర్నమెంట్ వీళ్ళకి అన్ని ఫెసిలిటీలు ఇచ్చినట్టుంది. 36 కిలోమీటర్ అవుతుంది. ఇంకా 36 కిలోమీటర్ అంటే 40 కిలోమీటర్ మనం లెక్కేసాను యాక్చువల్లీ. ఇప్పుడు కిలోమీటర్ అని లెక్కకూడదు. రెండో ప్లేస్ ఏమి భిక్ష తక్కువ. బిస్మిల్లాబాద్, మనం బిస్మిల్లాబాద్ ఇప్పుడు వాళ్ళు పోయేదే దేవుని దగ్గర. మొత్తం మళ్ళా ఫారెస్ట్ లో ప్రయాణం మొదలు పెట్టాము. 2 గంటలైంది మొదలు పెట్టి. కొబ్బరి ఇస్తావా? వస్తున్నారు చాలా మంది. ఇది ఫస్ట్ టైం చూడడం. చెక్ పోస్టులు పెట్టామా? ఇక్కడ కూడా సెకండ్ చెక్ పాయింట్ ఇది. తిరుపతిలో పెట్టాను మొత్తం ఏమంటే మిస్ అయిపోతారు, ఏమైనా తప్పిపోతారని. ఏమైనా ఉంటే కూడా ఇక్కడ వేసిపోలేం. రూల్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ అన్ని చెప్పి ఆడే చదివేసిన నేను ఆత్మగురు. చూనా నేను ముందుగానే చదివేసిన. వాటర్ బాటిల్స్ అలవలేవా? ఉన్నాయి కొన్ని లోపల, అట్లా ఫారెస్ట్ లో పోవాలి లోపల. కొన్ని అలవలేవా? పోయి కవర్లు కావాలి దానికే. అందుకే అందరు విషయాన్ని తీసుకుంటున్నారు. అందరు ప్లాస్టిక్ ప్రొవైడెడ్. ఓం నమః శివాయ. అందరు విషయాన్ని తీసుకుంటున్నారు. సామాన్లు డ్యూటీ అయిపోయినట్టుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడే ఉపమా సేవ నాగులుట్టి దగ్గరలో ఉపమా సేవ చేశాము. మా సామాన్లు ముందు శంకర సామాన్లు ఒగ్గాని సేవ చేశారు. సాంబారు, చిత్రాన్నం కూడా కొట్టారు సామాన్లు. ఇంకా చింతకాయ పండు, ఇంకా
అంతే ఇది అంతేనా? ఏమైనా ఫ్రూట్లు ఖాళీ ఎంటీ అవి? నిన్న పంచనం స్వామి అంతే అంతే, మారరు జనాలు, మారరు. ఓకే ఓకే, నువ్వు పంచేటప్పుడు ఏం చెప్పాలో తెలుసా? మంచిగా చెప్పాలా వీటి ఎవరు డబ్బాలు వాళ్ళే తీసుకోవాలి, జోలో పెట్టుకుని పోవని చెప్పాలా, ఇచ్చే పోకూడదు. ఆయన అమ్మినాడు కాబట్టి ఆయన బాక్స్ ఆయన అమ్మలేదు స్వామి, దాత డొనేటెడా? ఓం నమ శివాయ. చాలా రోజుల తర్వాత జనసంచారం కనిపించారు యాత్రలో. ఎందుకంటే అది వెంకటాపురం నుంచి కాబట్టి వస్తారు. ఇంకా వస్తున్నారు సామాన్లు అందరూ, చాలా మంది. ముందు మొదటిసారి ఈ టైంలో వెంకటాపురం నుంచి బయలుదేరాము ప్రకృతి ఆస్వాదించడానికి. ఇలాంటి ప్రదేశం రావాలంటే ధైర్యం ఉండాలి, అది కలిగింది మాకు. ఓం నమ శివాయ. పులిలతో స్నేహం చేసి ఉండాలి, చేస్తా కనబడితే చేయాలి స్నేహం. సూర్య భగవానుడు వచ్చేసాడు, వాళ్ళకి ఏం పాటు కావాలో అది ఇచ్చేసి వెళ్ళి. సూర్య భగవానుడు వచ్చేసాడు. ఇంకా తర్వాత మేము ఎక్కువసేపు నడవలేము, ఇంకా విశ్రాంతి తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. దట్టమైన అడవిలో మా ప్రయాణం సాగుతూనే ఉంది. శివయ్య ఆజ్ఞ. ఇలా ఇంటి ప్రదేశంలో నడవాలన్నా ధైర్యం ఉండాలి, ఆయన ఆజ్ఞ ఉండాలి, శివ ఆజ్ఞ. ఈ పాదయాత్ర చాలా భయంతో, బాధతో, ఎన్నో ఆటంకాలతో ఎదుర్కొని ఫైనల్ గా వెంకటాపురం, మా యాత్ర వెంకటాపురం వరకు వచ్చింది. మా డాక్టర్ స్వామి ఏడున్నాడో కనిపించలేదు, కానీ వాళ్ళ బృందం మొత్తం కనిపిస్తున్నారు. వాళ్ళ బృందం ఇక్కడే ఉన్నారు, వాళ్ళ కొడుకు సామాన్లతో ఇక్కడే ఉన్నారు. వీళ్ళు 6 నెలల నుంచి మాకు తోడుగా వస్తూనే ఉన్నారు. ఎవరు రా స్వామి, సామాన్ ఇంకా శంకర్ స్వామి అనుకున్నట్టున్నారు. వీళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఓం నమ శివాయ. మా ఆదోని పక్కన గ్రామస్తులు వీళ్ళు, పెద్దగడబురు అంట. మాకు వీరికి ఒక 30 కిలోమీటర్ల దూరము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? అంటే నడుచుకుంటూ వచ్చారా? ఓకే రైట్. ఇప్పుడు మార్గ మధ్యలో వీళ్ళు ఇప్పుడే వెంకటాపురం దగ్గర కలవడం జరిగింది. వీళ్ళు పెద్దగడబురు అంట. యాత్ర ఎలా జరిగింది స్వామికి? అదే నిదానంగా బాగా వచ్చారు. అయితే ఆ శివయ్య ఆజ్ఞ. ఈయనేం ఉరుకుతున్నాడు ఆయన స్వామి? రా స్వామి, సిద్ధు వేసుకోరా, రాపా నీ ముఖ చిత్రం చెప్పి. ఫుల్ జోష్ లో ఉన్నాడు స్వామి, పరిగెత్తుతున్నాడు. ఏం పేరప్ప నీ పేరు? బీరప్ప స్వామి, పెద్ద గడపరు అంట. ఫుల్ ఊపులో ఉన్నాడు. అయిపోయా, ఇప్పుడు ఇది వదిలితే గంటలో శ్రీశైలం మీద అట్లున్నాడు. ఉరుకుతున్నాడు కదా స్వామి, పరిగెత్తున్నాడు. ఏం పేరు స్వామి? మిడిల్ క్లాస్ సునీల్. లైక్ కరో, సబ్స్క్రైబ్ కరో. అది చెప్పు 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 పర్లేదు, చెప్పు స్వామి. ఉల్లాసంగా ఉన్నారు సామాన్లు, ఫుల్ ఉత్సాహంతో ఉరికెత్తుతున్నారు పేరింతల్లో. ఈ ఆనందం నేను కూడా రాదు, వచ్చే ఒక సంవత్సరం ఒకసారి. చాలా సంతోషకరమైన రోజు మాకు ఈరోజు. ఇలాంటి సామాన్లు మాకు యాత్ర మొత్తం కలిసినా కూడా యాత్ర దిగ్విజయంగా జరుగుతుంది. చెప్సామే. అడవి ప్రాంతంలో డస్ట్బిన్ ఇది ఒక ఆకారంలో తయారు చేశారు. ఎక్కడంటే అక్కడే పడేస్తారని చెప్పి ఇలా భద్రపరిచారు అంతా. నాగులెట్టి దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. మొత్తానికైతే చేరుకుంటున్నాం. కొంచెం 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 గిరిజనులు ఇక్కడ అమ్ముకుంటారు. వీళ్ళు అడవిలో తీసుకొచ్చి పుట్టకూటు కోసం స్వామాల్లో. ఈ ఒకటి ఎంతో అంత అమ్ముకొని ఎంత చెప్పు అంత గట్టిగా 50 రూపాయలకి ఒకటి అంట.
స్వామి ఇది ప్లేస్ ఏం పేరేం నాగలొట్టి ముందు కదా ఇది కూడా నాగలొట్టేనా ముందు కొండ వస్తుందా ఇది కూడా నాగలొట్టే అంట ఓం నమః శివాయ అబ్బో దేవాలయం శివాలయం ఇక్కడ మొక్కుకొని వెళ్తాం ఓ ఇదే నాగలొట్టి రైట్ ఓం నమః శివాయ పోలా మన గుళ్ళోకి పోయి దేవుని మొక్కలావా అట్లా పోతా ఇట్లా గుళ్ళోకి వెళ్ళి ఎట్లా పోవా ఇట్లా పోయి ఓం శివాయ కాలభైరవుడా వీరభద్ర స్వామి ఓం నమః శివాయ వీరభద్ర స్వామి దేవాలయం నాగలొట్టి పురాతనమైన దేవాలయం లేదండి ఓం నమః శివాయ నాగలొట్టి శివాలయం వీరభద్ర స్వామి దేవాలయంలో దర్శనం చేసుకొని కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయలుదేరుతాము ఓం నమః శివాయ ఇదే చాలా పురాతనమైన దేవాలయం ఇది నాగలొట్టి ఓం నమః శివాయ సూర్య భగవానుడు మండుతున్నాడు ఇది కూడా నాగలొట్టి చెరువు చిన్న చిన్న కోనేరు ఈ కోనేరు ఇది చూడండి అంత మొత్తం కలర్ డిఫరెన్స్ చూపిస్తాను ఈ కోనేరుకి ఎంత డిఫరెన్స్ ఉన్నా చూడండి లోపల కింద ఆయన వేసినప్పుడు అనిపిస్తుంది అంత పరిశుభ్రత ఉన్న దేవుడు ఈ నీళ్ళే తాగడానికి వాడతారు మోటార్ వేసి పవిత్రమైన గంగా ఇది ఇప్పుడు ఇలా మేము పైకి ఎక్కాలి అక్కడ కనిపించే దారే పవిత్రమైన గంగా కోనేరు ఓం నమః శివాయ అన్నదానం ఉంటుంది ఎప్పుడు నాగలొట్టి ఇక్కడ కూడా ఇంకా రెడీ చేస్తుంటున్నారు అన్నదానం ఇక్కడ నుంచి స్టార్ట్ ఇంకా మెట్ల మార్గం కొంచెం ఎక్కాలి చాలా అలుపోతుంది ఇక్కడ ఓం నమః శివాయ కానీ అందరూ తింటాను నిన్ను కూడా తింటాను పో ఓం నమః శివాయ సరే మా కాశీ స్వామి సెల్ఫీ వీడియో అడిగినాడు వీడియో యాక్చువల్లీ ఇది ఎక్కడం ఫస్ట్ టైం నాకు మోకాలు పట్టేసింది ఎక్కడం వీలు కావట్లేదు ఓం నమః శివాయ ఓం నమః శివాయ అలానే ఎక్కుతున్నాను ఫస్ట్ టైం కాలు పట్టేసింది నాకు శివయ్య ఈశ్వర పరమేశ్వర ఎందుకో తెలియదు అలానే బలవంతంతో ఎక్కేసాను అయిపోయింది బ్యాలెన్సింగ్ సరిగ్గా చేయాలని ఉందా మోకాలు పట్టేసింది నంది కొట్టుకుని దాటినాక అక్కడ పట్టింది మోకాలు రోడ్ క్రాస్ చేస్తుంటే ఒక చిన్న ఐరన్ క్రాసింగ్ చేసేటప్పుడు కాలు పట్టింది అదే చిన్నది అనుకున్నాను కానీ అది ఇప్పుడు ఎఫెక్ట్ ఇస్తుంది ఓం నమః శివాయ అంతవరకు ఎక్కాలి ఎక్కుతూనే ఉండాలి వస్తూనే ఉంటుంది ఇది ఫస్ట్ తర్వాత ఇంకంతా స్లోప్ ఉంటుంది ఇది ఒక్కటే చాలా ఎత్తుగా ఉంటుంది మెట్లు మాదిరిగా ఉన్నాయి ఎక్కుతూనే ఉండాలి చాలా అంటే చాలా ఎక్కాలి భయపడకండి శివనామస్వరం తలుచుకుంటూ ఎక్కండి ఓం నమః శివాయ
దేవుని తలుచుకుంటే ఎక్కితే ఎక్కేస్తాం కాసే అందగా అంతలే నాగులుట్టి మొత్తానికైతే కొండలన్నీ ఎక్కేసాం. నాగులుట్టి కొండలు ఇప్పుడు ఇదంతా నార్మల్ ఉంటుంది. నాగులుట్టి కొండ ఇప్పుడే అయిపోయింది. ఇదంతా ఇంకా అంతా స్లోప్ మోకాలు పట్టేసిన వల్ల ఇబ్బందికరంగా ఎక్కేసాను. మొత్తానికైతే ఎక్కేసాను నాగులుట్టి కొండ. ఇప్పటి నుంచి ఇంక నార్మల్గా నడచచ్చు. భీముల కొండ ఉంటుంది లాస్ట్ ఘట్టం, ఇంకా తప్పదు వెళ్ళాలా. ఓం నమః శివాయ. ఇదంతా స్లోపు మిట్ట అంతా అయిపోయింది. నాగులుట్టి మిట్ట. ఓం నమః శివాయ అయిపోయింది అనే లోపు మరి వచ్చింది ఇది మిట్ట. అంటే ఇలా ఎదురుంటే నాకు యాక్చువల్ కాలు పట్టేసింది. ఈ కాలు పట్టేసింది, నడవడానికి కుదరట్లేదు. అలానే మెల్లగా నడుస్తున్నాం. ఓం నమః శివాయ. సమయం 10 కావస్తుంది ఉదయం. ఎండ ఉన్నందువలన చెట్లు ఉన్నందువలన కనిపించలేదు ఎండ, లేకపోతే ఈ టైంలో బీభత్సం ఉండేది. ఓం నమః శివాయ. పెద్దపాటి నుంచి మా సామాన్లు వస్తూనే ఉన్నారు. శివయ్య ఈ సామాన్లు అయితే మా మొదలేసి వచ్చారా? గురుస్వామి కూడా చూడు. నాకు ఇక్కడ ఫస్ట్ టైం కాలు పట్టింది అనేది అట్లా వదిలేసి వచ్చారు. ఇది ఇక్కడ నుంచి మొత్తం ఇసుక ప్లెయిన్ ఉంటుంది, దారి వెళ్తూనే ఉండాలి. పెద్ద చెరువు అని వస్తుంది అక్కడ దాకా. ఓం నమః శివాయ. శంకర ఈశ్వర. కలిసికట్టుగా ఆనందంగా వెళ్తున్నాం సామాన్లు. ఓం నమః శివాయ. ఉదయం 7 గంటలకి టిఫిన్ సేవ చేసాము. అక్కడ నుంచి నాన్ స్టాప్, ఎక్కడ భిక్ష లేదు. డైరెక్ట్ ఇప్పుడు సమయం వచ్చేసి మధ్యాహ్నం 12:45 అయింది. ఇక్కడ దొరికింది భిక్ష. పెద్ద చెరువు కంటే కొంచెం ముందే. ఇక్కడ ఇప్పుడు భిక్ష చేసి మళ్ళీ కాసేపు విశ్రాంతి తీసుకొని బయలుదేరుతాం. ఓం నమః శివాయ. ఉచిత మజ్జిగి పంపిణీ శివం. ఇక్కడ మజ్జిగ ఇస్తున్నారు, కాస్త ముందు భిక్ష పెడతారు. పంపిణీ మజ్జిగ అయిపోయిందంట. మజ్జిగ దాతలో మజ్జిగ అయిపోయింది. నెక్స్ట్ అన్నదానం. ఓకే, మజ్జిగ అయిపోయింది. ఉందా ఈ క్షేత్రం వచ్చేలోపు ఇప్పుడు మాకు చాలా ఆనందంగా కలిగింది. ఉదయం 7 గంటలకి టిఫిన్ తిన్నాము. ఇప్పుడు భోజనం చేసి బయలుదేరుతాం. పెద్ద చెరువు నియర్ బై భిక్ష. ఇప్పుడు మాకి భోజనం దొరికింది చాలా సేపటి తర్వాత. ఓం నమః శివాయ. అప్పుడు జగ్గి కూడా జగద్గురు. ఇది అన్నదాన కేంద్రం. ఇంజక్షన్ బూతినండి. ఫస్ట్ బూతిని. ఓం నమః శివాయ. పూజ పడుతుందా? ఓం నమః శివాయ. శివోహం శివోహం. ఓం మళ్ళా ఓం నమః శివాయ. కొంచెం అంటే
ఏమో చెప్తారు రాదు ఎండిపోయిన గడ్డి పచ్చి కనిపిస్తుందట అంతా శివాయ లేదు లేడు అంతా ఎవరు స్వామి రాదన్ మంది సబ్స్క్రైబ్ చేసుకోండి మిడిల్ క్లాస్ రీల్ लाइक करो सब्सक्राइब करो ओम नमः शिवाय రెండు ఫేస్బుక్ కూడా అదే ఓం నమః శివాయ మహాదేవ శంభో శంకర ఉదయం నుంచి మా ప్రయాణం సాగుతూనే ఉంది ఇప్పుడు ఒక పెద్ద చెరువు అని వస్తుంది మార్గం మధ్యలో ఉన్నాము భిక్ష చేసుకున్నాము కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయలుదేరాము ఎదురు వెళ్ళి స్నానం చేస్తాం మా దాంట్లో ఒక స్వామి ఫుల్ ఫాస్ట్ వెళ్ళిపోయాడు సాయి స్వామి మేము ముగ్గురం వస్తున్నాము కన్యాస్వామి నేను చూస్తాం ఇప్పుడు వచ్చింది పెద్ద చెరువు ఓం నమః శివాయ ఉదయాన్నం నుంచి పెద్ద చెరువు అంటే ఇప్పుడు వచ్చింది సమయం వచ్చేసి 4:30 అయింది ఇప్పుడు అర్ధ ప్రయాణం సాగింది ఈరోజు మాకు వెంకటాపురం నుంచి ఇంకా సగం ఉంది ఇంకా సగం అయిపోతే శ్రీశైలం చేరుకుంటాం ఓం నమః శివాయ మహాదేవ బోలేనా సగం వచ్చినా తీరనా ఇదే పెద్ద చెరువు ఇవన్నీ డబ్బులకి 100 రూపాయలు ఇస్తే ఒక తారపాలు ఇస్తారు నైట్ అంతా పడుకోవచ్చు 100 రూపాయలు ఏడన్నా పడుకో ఇదంతా మొత్తం చుట్టుముట్టే ఏమన్నా పడుకో పెద్ద చెరువు ఏం చేస్తావు అందరూ తిక్కుంటున్నారు ఏం స్వామి ఆయిల్మెంటా ఆయింట్మెంటా ఉచిత చికిత్స అది ఏం లేదు ఇది కాలు పట్టింది నాకు ఆ సార్ మసాజ్ చేస్తాను ఇది యాడ్ చేస్తారేమో మసాజ్ చేస్తాను మనం వేసుకోవాలి చేస్తున్నారా రైట్ ನೀತ ನೋಡ ఫస్ట్ టైం నాకు ఇలా కాఫీ పట్టుకోవడం ఎన్ని ఏళ్ళు నడిచినా కానీ శబరిమల 5 సార్లు వేసిన ఎప్పుడేం కాలే రోడ్ క్రాస్ చేసేటప్పుడు కాలు పట్టేసింది సో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము వైద్య శిబిరం అందరికీ ఆయింట్మెంట్ పూస్తున్నారు వాళ్ళకి సేవదాతలు అన్నదాన కేంద్రం పెద్ద చెరువు అన్నదాన సత్రం ఇది ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది సంవత్సరం ఇక్కడ ఫుల్ బిజీ ఉంటుంది ఇది ఇప్పుడు పడుకుంటారా నైట్ ఇక్కడ నైట్ స్టే బ్రహ్మోత్సవం ఖచ్చితంగా ఉంటుంది 19 తేదీ నుంచి ఈ 25 తేదీ వరకు ఉంటుంది
ఓం నమః శివాయ. మీరు మా సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సేమ్ మిడిల్ క్లాస్ చూడు, సేమ్ 2 ఐడీలు ఒకటే. ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇది ఓకే రైట్. ఇప్పుడు ఇదొక ఘట్టం, రెండవ ఘట్టం ఇది భైరవ. వాయిస్ మన వాయిస్ ఓన్ వాయిస్ పెట్టడమే ఇట్లేదు. నేను మాట్లాడేది కూడా అన్ని వస్తాయి, నువ్వు మాట్లాడింది అన్ని. కటింగ్ ఏముండవు, ఎడిటింగ్ ఏముండదు, అంతా కూడా బాగా చేస్తారు. పెద్ద చెరువు దాటాక ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, కొంచెం వరకు స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కి మళ్ళీ డౌన్ దిగాలి. తర్వాత ఇంకొక కప్పలకొండ ఒకటి వస్తుంది. ఓం నమః శివాయ. ఇక్కడ ఒక్క చోట సిగ్నల్ వస్తుంది, అందరు ఇక్కడ కాసేపు వెయిట్ చేసి ఫోన్లు వేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది, 2 మెసేజ్లు వచ్చేసినాయి, మిస్డ్ కాల్స్. ఎయిర్టెల్ ఫోన్లు వస్తున్నాయి. అది ఒకేసారి జిప్పే చెప్తా. సిగ్నల్ తగలదు, ఇక్కడ ఒకటే తగులుతుంది. ఇంకా చీకటి పడేసి సమయం అయింది, 6:30 సమయం. ఇంకా యాత్రికులు వస్తూనే ఉన్నారు, ముందు వెళ్తూనే ఉన్నారు. ఇంకాసేపు అయితే భీముని కొండ వస్తుంది, మొత్తం లైటింగ్ అనిపిస్తుంది. ఓం నమః శివాయ. ఇంకాసేపు అయితే మొత్తం చీకటి అవ్వబోతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉండేది సిచ్యువేషన్, మా స్వామి ఒకటే నాన్ స్టాప్ లోడ్ అన్లోడింగ్. చిన్నప్ప ఓం నమః శివాయ. ఇంకా స్వాములు వస్తూనే ఉన్నారు, మేము పోతూనే ఉన్నాం. కోరికల కొండ ఇది వచ్చేసి కొంచెం వెళ్తుంది లైట్గా. దీని తర్వాత కత్తల కొండ అని వస్తుంది. అందరూ ముడుపులు కట్టారు, అంటే పిల్లలు కావాలని ఇలా కడతారు. కనిపించదు, సో లైట్గా కనిపిస్తుంది చూడండి. ఓం నమః శివాయ. ఇప్పుడు ఇక్కడ అడవిలో సేవ చేసాం, భీముని కొండ. నెక్స్ట్ వచ్చేది పూరి సేవ. పూరి 50 రూపాయల ప్లేట్, తప్పనిగా తినాల్సింది అడవిలో. దెబ్బ కాళ్ళకి. ఓం నమః శివాయ. భీముని కొండ ఇది నైట్ టైం కాబట్టి ఓన్లీ లైటింగ్ అనిపిస్తుంది. లైటింగ్ అనిపించేదే. మొత్తం లైటింగ్, ఏం మనుషులు కనపడు నైట్ టైం కాబట్టి. ఓం నమః శివాయ. నిదానంగా ఆచితూచి అడిగేయండి. చూసుకోండి, ఫస్ట్ వీడియో చేస్తున్నారు. నేను పైన కింద చూస్తున్నాను, పైన చూడట్లే. చేరుకున్నాం, మొత్తానికైతే శిఖరానికి చేరుకున్నాం. ఈ జన్మ ధన్యం అయిపోయింది. మొత్తానికి చేరుకున్నాము. 6వ రోజు రాత్రి 11 గంటలకి శిఖరం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మొత్తానికి అయితే మా పాదయాత్ర దిగ్విజయం జరిగింది. శ్రీశైలం చేరుకున్నాము కష్టపడి అలాగా. ఈ మహాపాదయాత్ర సంపూర్ణంగా దిగ్విజయంగా జరిగింది ఆ శివయ్య ఆజ్ఞతో. ఓం నమః శివాయ.
जो